బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, చెన్నైలో చేపట్టిన సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం జగన్ పెద్దనాన్న కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాలలో సుమారు 7 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లోని వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు చేసి హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే అనిల్ రెడ్డికి సంబంధించి చెన్నైలో 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాలు కూడా ముగిసినట్లు అధికారులు వివరించారు. ఈ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిట్ అధికారులు తెలిపారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు కంపెనీలను వాడుకున్నట్లు గుర్తించారు. ఈ సోదాలతో మరికొన్ని ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. ఇటీవలే పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా వైఎస్ అనిల్ రెడ్డి వైదొలిగినట్లు వెల్లడించారు. డైరెక్టర్గా అనిల్ రెడ్డి వైదొలగడానికి కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ లో జగన్ కు అత్యంత సన్నిహితులు. ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చెక్కబెట్టే వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉండడంతో ఈ కేసు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు ఇళ్లలో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయనకు చెందిన 8 కంపెనీలు 2 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేసినట్లు చెప్పారు. చెన్నై, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు కొనసాగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోదాలు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ లిక్కర్ కేసులో భాగంగా వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలలో ఏకకాలంలో సిట్ అధికారులైతే సోదాలు కంప్లీట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, ఇప్పటి వరకు సిట్ అధికారులు వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు, అలాగే కార్యాలయాలలో చెన్నై, అలాగే హైదరాబాద్ కి సంబంధించినటువంటి ప్లేసెస్ లో ఏకకాలంలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఏదైనా కీలక సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టారా? లిక్కర్ కేసులోనే చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు అన్నింటిలో కూడా సిట్ అధికారులు సోదాలు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఎందుకంటే క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఎందుకంటే లిక్కర్ కేసులోని ఇప్పటి వరకు చూసిన అన్ని అంశాలతో పోలిస్తే ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోదరుగా అనిల్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఆయనకు సంబంధించి మొత్తం ఇళ్లలో కావచ్చు, కార్యాలయంలో మొత్తం 7 గంటల పాటు సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, కొండాపూర్ తో పాటు మరో పక్క చెన్నైలో 9 ప్రాంతాల్లోని సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లోని ప్రధానంగా సిట్ మాత్రం కొన్ని హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మద్యం ముడుపులను విదేశాలకు తరలించే కంపెనీలను వాడుకున్నట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చాలా వరకు లిక్కర్ స్కామ్ కేసులో చేసినట్టయితే విదేశాలకు డబ్బులు తరలింపు లాంటి అంశం చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ అనిల్ కు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు ఇటు విజయవాడ, ఇటు హైదరాబాద్ లో కావచ్చు, దాంతో పాటు చెన్నైలో కావచ్చు, రెండింటిలో కూడా భారీ మొత్తంలోని ముడుపులను ఇతర కంపెనీలకు మళ్లించినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే మరింత విచారణ, దానికి సంబంధించి వెరిఫికేషన్ కోసం హార్డ్ డిస్క్లు, దాంతో పాటు కీలక పత్రాలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని కూడా ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ముడుపులను విదేశాలకు కంపెనీలకు వాడుకున్నట్లతో పాటు ఈ సోదాల్లోని మరికొన్ని ఆధారాలు సేకరించినట్లుగా
తెలుస్తుంది. ఇటీవల పలు కంపెనీల నుంచి డైరెక్టర్ గా వైఎస్ అనిల్ రెడ్డి వైదొలిగినట్లుగా ఇప్పుడు వాస్తవాలు బయటపడడం జరిగింది. డైరెక్టర్ గా అనిల్ రెడ్డి వైదొలగడానికి కారణాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అయితే లిక్కర్ స్కామ్ లో జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టే వారి పేరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే ఈ కేసు ప్రస్తుతం చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మనకు కష్టమని కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏని కూడా ఇటీవల సిట్ అధికారులు విజయవాడ పిలిపించి మరీ వాళ్ళని ఆయన విచారించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆయన నుంచి రాబట్టిన అంశాలతో పాటు మరోపక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించి అనిల్ రెడ్డికి సంబంధించిన పాత్రకు సంబంధించి కూడా పలు ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం సోదాలన్నీ కూడా 7 గంటల పాటు ముగిశాయి. హైదరాబాద్ చెన్నై కంపెనీలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు హార్డ్ డిస్క్లు కొన్ని కీలక డాక్యుమెంట్లు తీసుకుని విజయవాడకు బయలుదేరారు. అయితే ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగటం, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కూడా లిక్కర్ స్కామ్ జరిగినందుకు కూడా నిర్ధారించిన నేపథ్యంలోని మరింత కీలకమైన పరిణామాలు ప్రస్తుతం లిక్కర్ కేసులోని బహిర్గతమయ్యే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు మిథున్ రెడ్డికి సంబంధించి 2 రోజు విచారణలో సిట్ అధికారులు చేస్తున్న నేపథ్యంలోని రోజు రోజుకు కొత్త విషయాలు లిక్కర్ కేసులో బయటపడుతున్న నేపథ్యంలోని ఇప్పుడు వైసీపీలో అలజడి కనబడుతుంది. వైసీపీలోని ఎప్పుడేం జరుగుతుంది, ఎందుకంటే కీలక తెర వెనక ఉన్న బిగ్ బాస్ పరిస్థితి ఆయన కూడా అదుపులోకి తీసుకుంటారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈడీ కూడా రంగంలోకి దిగి ఇప్పటికే సోదాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించి కూడా విచారణ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోని ఇటు రాష్ట్రానికి సంబంధించిన సిట్ అధికారులు, మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగడంతో లిక్కర్ స్కామ్ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. లహరి ఎస్ గలీబ్, అయితే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి సోదాల్లో కీలక సమాచారం అయితే సిట్ అధికారులు రాబట్టారు. ఇందులో భాగంగానే అతన్ని ఏమైనా వాళ్ళు హ్యాండ్ ఓవర్ లోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవాలంటే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించాలి. అయితే ప్రస్తుతం సిట్ అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కంపెనీలో సోదాలు నిర్వహించారు, డాక్యుమెంట్లు గుర్తించారు, దాంతో కూడా హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకోవాలి. వీటన్ని కూడా ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి వాటిని పరిశీలించిన తర్వాత ఇప్పటికే అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏను కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ 2 పూర్తిగా వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఈ కేసుకి సంబంధించి అనిల్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణ పిలిచిన తర్వాత ఆయన కస్టడీగా నిందితులు తెలిసి ఆయన కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అనిల్ రెడ్డి టార్గెట్ గానే గత వారం రోజుల నుంచి లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింత విషయాలు బహిర్గతమవుతాయి అనేది మాత్రం సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఆయన కంపెనీల్లో మాత్రం సోదాలు మాత్రం పూర్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే 2-3 రోజుల్లో దీనిపై కూడా సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఖచ్చితంగా అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటే మరింతగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే అనిల్ రెడ్డి జగన్ కి సంబంధించి అత్యంత సన్నిహితుడు, లావాదేవీలు కూడా చక్కబెట్టేది అనిల్ రెడ్డి అని కూడా సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు, దాంతో పాటు మరింత పురోగతి కావాలంటే అనిల్ రెడ్డికి సంబంధించి విచారణ చేసేందుకే సిట్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్ గలీబ్, ఇటీవలే ఇటు హైదరాబాద్, విజయవాడ, చెన్నైతో పాటు పలు నగరాలలో గోల్డ్ షాప్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు జీఎస్టీ కట్టట్లేదు, దొంగ బంగారం కూడా తెస్తున్నారు అనే విధంగా సోదాలు అయితే జరిగాయి. అంటే ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగానే ఆ సోదాలు కూడా నిర్వహించారు అని మనం భావించొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లోని అత్యధికంగా సొమ్ము ఈ గోల్డ్ అమ్మకాలకు సంబంధించి జరిగింది అనే దానిపై కూడా సిట్ చెప్తుంది. అంటే సిట్టే కాదు, నిన్న ఈడీ ప్రకటించిన దాంట్లో కూడా ఈ గోల్డ్ అంటే బంగారం కొనుగోలుకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లోని జిఎస్టీకి సంబంధించి పలు బంగారపు షాపుల్లో కూడా సిట్ అక్కడ ఉన్న జిఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో ఈ అంశాలకు సంబంధించి కూడా తనిఖీలు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ అంశాలు రెండింటిని కూడా పేరున్న తీసుకున్న సిట్ అధికారులు పూర్తిగా విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈడీ కూడా అత్యధిక 800 కోట్ల రూపాయల బంగారము కొనుగోలు చేసినట్లుగా ఈడీ కూడా గుర్తించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇతర వ్యాపార సంస్థలు, ఎందుకంటే బంగారపు వ్యాపార సంస్థలు కూడా ఇందులోని ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే కోణంలో మాత్రం అధికారులు ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగా కూడా విచారణ జరిగే అవకాశాలు కనపడుతుంది.
కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటు బంగారపై కాకుండా రియల్ ఎస్టేట్ కావచ్చు, సెల్ కంపెనీలు పెట్టుబడులు, విదేశాలకు డబ్బులు మళ్లించడం, హవాలా రూపంలో భారీ మొత్తంలోని ఇతర మార్గాల్లో బయటకు తరలించడం, మొత్తం అన్ని కోణాల్లో మాత్రం ముడుపులను మాత్రం బయటకు తరలించే ప్రయత్నం చేశారనే దానిపై కూడా శక్తి భావిస్తుంది. అయితే ఈడీ కూడా రంగంలో దిగిన నేపథ్యంలో ఈడీ ఎన్ని విషయాలు చెప్పబోతుంది. ఎందుకంటే హైదరాబాద్, దాంతో పాటు ఏపీలోనే మరికొన్ని ప్రదేశాల్లోనే ఈ సిట్ అధికారులు విచారణ జరిపితే దేశవ్యాప్తంగా 20 ప్రదేశాల్లోని 5 రాష్ట్రాల్లోని ఈడీ తనిఖీలు చేస్తారు. అంటే ఈ విస్తరణ ఎంతవరకు ఉండేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలోని ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరింతగా 2 దర్యాప్తు సంస్థలు దూకుడుగా ఉన్న నేపథ్యంలోని చాలా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు చర్చ మాత్రం జరుగుతూ ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.